తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అనే రీతిలో తగ్గాఫార్ పోటీ నెలకొంది. మొత్తం రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో చెరో 8 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఈటెల రాజేందర్, డీకే అరుణ భారీ మెజార్టీతో సమీప అభ్యర్థులపై గెలుపొందగా మరో 6 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. పార్లమెంట్ ఏదైతే ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఉత్కంఠగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఉదయం నుండి ఉత్కంఠభరితంగా ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ఇటు 17 పార్లమెంటు స్థానాలకు ఒక ఏదైతే కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా 17 పార్లమెంటు స్థానాల్లో కూడా ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే 8 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో కూడా దూసుకెళ్తున్నారు. ఏదైతే నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి 5,59,906 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఇది దేశంలో 3వ అత్యధిక మెజార్టీ అని చెప్పొచ్చు. మరొక వైపు ఖమ్మానికి సంబంధించి ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి రామసాని రఘురామరెడ్డి 4,62,011 ఓట్ల మెజార్టీతో కూడా దూసుకెళ్తున్నారు. మరొక వైపు భువనగిరి పార్లమెంట్కి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,21,378 ఓట్లతో కూడా ఆధిక్యం కొనసాగిస్తున్నారు. నాగర్ కర్నూలుకు పార్లమెంట్కి సంబంధించి మల్లు రవి 79,182 ఓట్ల మెజార్టీతో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. మరొక వైపు మహబూబాద్కి సంబంధించి బలరాం నాయక్ 3,41,558 ఓట్ల మెజార్టీతో కూడా లీడ్లో ఉన్నారు. మరొక వైపు జైరాబాద్ సురేష్ షెట్కర్ 40,558 ఓట్ల మేరతో ఉన్నారు. మరొక వైపు వరంగల్కి సంబంధించి కడియం కావ్య 1,36,80 ఓట్ల మేరతో కొనసాగుతున్నారు. పెద్దపల్లికి సంబంధించి ఏదైతే గడ్డం వంశీ 1,19,109 ఓట్ల మేరతో కూడా కొనసాగుతున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ అయితే ఈ 8 పార్లమెంటు స్థానాల్లో భారీ ఆధిక్యత కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. దాదాపుగా అంటే మరి కొద్దిసేపట్లో కూడా ఈ ఓట్ల లెక్కింపు అన్ని రౌండ్లు పూర్తి అయ్యేసరికి కూడా ఫలితాలు అయితే దాదాపు ఈ 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. మరొక వైపు ఏదైతే కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి 9,525 ఓట్ల మెజార్టీతో కూడా శ్రీ గణేష్ విజయం సాధించిన పరిస్థితి. అదేవిధంగా మరో 8 స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్న పరిస్థితి. ఏదైతే చేవేళ్లకు సంబంధించి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి 1,50,000 మేయర్తో కూడా కొనసాగుతున్నారు. మరొక వైపు మహబూబ్నగర్ సంబంధించి కూడా డీకే అరుణ 4,500 ఓట్ల మేయర్తో గెలుపొందిన పరిస్థితి ఉంది. మరొక వైపు కరీంనగర్కి సంబంధించి కూడా ఏదైతే బండి సంజయ్ 2,27,000 ఓట్ల మెజార్టీతో కూడా ఏదైతే ఆధిక్యం కనబరుస్తున్న పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఇటు నిజామాబాద్కి సంబంధించి కూడా ధర్మపురి అరవింద్ కూడా సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే దిశగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ ధర్మపురి అరవింద్ కూడా ఏదైతే 1,23,318 ఓట్ల మేయర్తో ఉన్నారు. మరొక వైపు మెదక్ సంబంధించి కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా 34,282 ఓట్ల మేయర్తో ఉన్నారు. మల్కాజిగిరికి సంబంధించి కూడా ఈటెల రాజేందర్ 1,93,519 ఓట్ల మేయర్తో ఉన్నారు. అయితే మొత్తంగా ఈ దాదాపు 17 పార్లమెంటు స్థానాల్లో కూడా హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా అసదుద్దీన్ ఓవైసీ 3,19,000 ఓట్ల మేయర్తో కూడా బీజేపీ అభ్యర్థి ఏదైతే మాధవీలతపై కూడా ఏదైతే ఆధిపత్యాన్ని కనపరుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఇటు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు దాదాపు ఏదైతే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇటు 2 సమానంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా వెలువడిన దాంట్లో కూడా ఏదైతే ఎన్డీఏ తిరిగి విజయం అంటే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆధిపత్యాన్ని కనపరుస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇటు కాంగ్రెస్ కూడా ఈసారి దేశవ్యాప్తంగా అంటే భారీగా పుంజుకుందని చెప్పొచ్చు. గత 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి బాగా అంటే ఎక్కువ స్థానాల్లో కూడా గెలుపొందిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మొత్తం ఈ తెలంగాణకు సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు ఏదైతే ఈ ఫలితాలకు సంబంధించి కూడా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.